Hi guys, welcome to TryRate. Today topic is syllogism. సో సిల్లోజిజం ఏంటి అంటే ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని కంక్లూజన్స్ ఉన్నాయి. ఓకేనా? సో స్టేట్మెంట్స్‌ని మనం పర్టిక్యులర్ వెన్ డయాగ్రామ్ తీసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి? సో ఆ వెన్ డయాగ్రామ్ నుండి ఏ కంక్లూజన్స్ వస్తాయనేది మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా? సో దాని నుండి ఏ విధంగా సాల్వ్ చేయాలి? సో వచ్చేసరికి మనకి సిల్లోజిజంలో సో ఇక్కడ చూడండి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకే. సో ఇది ఒక స్టేట్మెంట్. దీన్ని మనం వెన్ డయాగ్రామ్‌గా ఏ విధంగా చూపిస్తామంటే కొన్ని డాగ్స్ తీసుకున్నాం మనం. ఓకేనా? సో డాగ్స్. సో ఈ సర్కిల్ అంతటికి మనం డాగ్స్. సో ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. అన్ని డాగ్స్ కూడా క్యాట్సే. సో కాబట్టి ఆల్ డాగ్స్ క్యాట్స్. ఓకేనా? సో ఈ ఔటర్ సర్కిల్‌లో వచ్చేసరికి క్యాట్స్. ఇన్నర్ సర్కిల్‌లో డాగ్స్. సో ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకేనా? సో దీనికి సంబంధించి కంక్లూజన్స్ ఏ విధంగా వస్తాయి? ఏ విధంగా కంక్లూజన్స్ రావు? 2 టైప్స్ చూద్దాం ఇక్కడ. సో ఏమొచ్చింది ఒక కంక్లూజన్? ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్‌కి వన్ ఆఫ్ ది కంక్లూజన్ ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకే. అండ్ అలాగే ఇంకో కంక్లూజన్ ఏమొస్తది అంటే సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సో ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. కానీ అన్ని క్యాట్స్ కూడా డాగ్స్ కావు. ఇందులో కొన్ని క్యాట్స్ మాత్రమే డాగ్స్. ఎందుకు? క్యాట్స్ అనేవి ఔటర్ ఉన్నాయి గదా! కాబట్టి సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఈ విధంగా వస్తాయి మనకి కంక్లూజన్స్. రానివి ఏంటంటే ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఇది స్టేట్మెంట్ అది కంక్లూజన్‌గా మనం తీసుకోలేం. ఓకేనా? నెగెటివ్ కంక్లూజన్ ఇది. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఎందుకు? డాగ్స్ అన్నీ గూడా క్యాట్సే గానీ, క్యాట్స్ అన్నీ గూడా డాగ్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. సమ్ క్యాట్స్ మాత్రమే డాగ్స్ అవుతున్నాయి. కాబట్టి ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అనేది మనకి రాంగ్ కంక్లూజన్. ఓకే. అండ్ అలాగే సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. సో ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అని ఆల్రెడీ మనకు తెలుసు. ఇంకా సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అనేది గూడా ఇది కూడా రాంగ్ కంక్లూజన్. ఓకేనా? అండ్ ఇంకా వేరే వెన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటది అంటే ఒకసారి చూడండి. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. దీనికి మనం వెన్ డయాగ్రామ్ ఏ విధంగా తీసుకుంటాం? సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ వచ్చేసరికి. సో ఇవి మనకి డాగ్స్. ఓకేనా? సో దీంట్లో సమ్ మాత్రమే క్యాట్స్ కొన్ని. ఓకేనా? కాబట్టి కొన్ని మాత్రమే మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం వెన్ డయాగ్రామ్. ఓకేనా? సో అన్నీ అన్నప్పుడు దీన్ని అన్నీ తీసుకుంటాం. కొన్ని అంటే దీంట్లో కొన్ని తీసుకుంటాం. ఓకే. సో దీని నుండి ఏ కంక్లూజన్స్ వస్తాయి మనకి? సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. అలాగే సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సో రానివేంటి? ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అండ్ అలాగే ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అనేవి మనకి రాంగ్ కంక్లూజన్స్. ఓకేనా? సో ఇంకా వన్ మోర్ ఏంటి అంటే నో డాగ్ ఈజ్ ఎ క్యాట్. నో డాగ్ ఈజ్ ఎ క్యాట్ మీనింగ్ ఏంటంటే డాగ్ అనేది క్యాట్ కాదు అన్నారు. అంటే డాగ్ వేరే, క్యాట్ వేరే. రెండింటికి ఎటువంటి రిలేషన్ లేదు. ఓకేనా? సో ఇది డాగ్, ఇది క్యాట్. నో డాగ్ ఈజ్ ఎ క్యాట్. దీనికి ఎటువంటి రిలేషన్ లేదు. ఇలాంటప్పుడు వచ్చే కంక్లూజన్స్ ఏంటి అంటే నో డాగ్ ఈజ్ క్యాట్ అండ్ అలాగే నో క్యాట్ ఈజ్ డాగ్. ఓకేనా? సో ఇవి వచ్చే కంక్లూజన్స్. రాని కంక్లూజన్స్ ఏంటంటే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఈ కంక్లూజన్స్ అన్నీ కూడా రాంగ్ కంక్లూజన్స్. కరెక్ట్ కంక్లూజన్స్ ఏవి అంటే ఈ 2 మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ఏ విధంగా తీసుకున్నామో అర్థమైంది గదా! ఓకేనా? సో ఇప్పుడు ఇంకో 2 చూడండి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అండ్ సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్. ఓకే. సో దీనికి మనం వెన్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేస్తామంటే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. సో ఆల్ డాగ్స్ మనం డాగ్స్ తీసుకున్నాం. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అండ్ దాంట్లోకొచ్చేసరికి ఏముంది? సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్. ఓన్లీ క్యాట్స్ మాత్రమే తీసుకోవాలి సమ్ ఈ విధంగా. ఓకేనా? సో ఈ వెన్ డయాగ్రామ్ నుండి మనకొచ్చే కంక్లూజన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ కదా! వచ్చేది ఏమొస్తాయి? ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అండ్ అలాగే సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అండ్ అలాగే సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్. సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్ అండ్ అలాగే సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్. ఓకే. సో ఈ విధంగా మనకి
కరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే వస్తాయి. ఎందుకో చూడండి, డాగ్‌కి, క్యాట్‌కి రిలేషన్ ఉంది. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అవుతున్నాయి. సమ్ క్యాట్స్ డాగ్స్ అవుతున్నాయి. అదేవిధంగా క్యాట్‌లో కొన్ని క్యాట్స్ మాత్రం లయన్స్ అవుతున్నాయి. దట్ మీన్స్ సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్ అండ్ సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్. ఇక్కడ డాగ్‌కి, లయన్స్‌కి ఎటువంటి రిలేషన్ లేదు కదా! కాబట్టి ఇవి మాత్రమే మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి మనం టాపిక్‌లోకి వెళ్తే సో, చూడండి ఇక్కడ. ఆల్ హీరోస్ ఆర్ విలన్స్. ఆల్ విలన్స్ ఆర్ జీరోస్. సమ్ హీరోస్ ఆర్ జోకర్స్. ఓకే. సో, ఇవొచ్చేసి స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్‌కి మనం వెన్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేస్తాం? ఓకేనా? సో, చూడండి, ఆల్ హీరోస్ ఆర్ విలన్స్. సో, ఫస్ట్ హీరోస్ తీసుకున్నాం. సో, హీరోస్ అందరూ గూడా విలన్స్ అన్నారు. కాబట్టి ఆల్ హీరోస్ ఆర్ విలన్స్. అండ్ అలాగే ఆల్ విలన్స్ ఆర్ జీరోస్. సో, విలన్స్ అందరూ గూడా జీరోస్. కాబట్టి మనం తీసుకునేది ఈ విధంగా వస్తది. ఓకే. సమ్ హీరోస్ ఆర్ జోకర్స్. కొంతమంది హీరోస్ వచ్చేసి జోకర్స్ అన్నారు. కాబట్టి ఈ విధంగా రిలేట్ అవుతుంది గదా! సో, వీళ్ళు జోకర్స్. ఓకేనా? సమ్ హీరోస్ ఆర్ జోకర్స్. సో, ఆ సమ్ అనేది ఎవరెవరికి ఇక్కడ రిలేట్ అవుతుంది? హీరోస్, విలన్స్ అండ్ అలాగే జీరోస్. ముగ్గురికి కూడా రిలేట్ అవుతుంది కదా డయాగ్రామ్‌లో. సో, ఇదే డయాగ్రామ్‌ని వేరే విధంగా ఏ విధంగా డ్రా చేస్తారంటే చూడండి. హీరోస్. సో, హీరోస్ అండ్ అలాగే ఆల్ హీరోస్ ఆర్ విలన్స్. ఓకేనా? సో, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనం. ఓకే. విలన్స్ ఆర్ జీరోస్. అండ్ సమ్ హీరోస్ ఆర్ ఏమొచ్చింది మనకి? సమ్ హీరోస్ ఆర్ జోకర్స్. కాబట్టి సమ్ హీరోస్ మాత్రం జోకర్స్ తీసుకుంటాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే క్లారిటీ ఉందా? సో, హీరోస్ అందరూ విలన్సే. విలన్స్ అందరూ జీరోసే. ఓకేనా? అప్పుడేమవుతుంది మనకి? ఆల్ హీరోస్ ఆర్ విలన్స్. సమ్ విలన్స్ ఆర్ హీరోస్. సమ్ జీరోస్ ఆర్ విలన్స్. సమ్ జీరోస్ ఆర్ హీరోస్ కూడా వస్తది. ఓకేనా? ఎందుకు? ఆ హీరో ఇంక్లూడింగ్ ఉంది కదా లోపలికి మనకి. జీరోస్ లోపలనే హీరో ఉంది. కాబట్టి సమ్ జీరోస్ ఆర్ హీరోస్ అవుతారు. ఆల్ హీరోస్ ఆర్ జీరోస్ అవుతారు. ఓకే. అండ్ అలాగే సమ్ హీరోస్ ఆర్ జోకర్స్. సమ్ విలన్స్ ఆర్ జోకర్స్. సమ్ జీరోస్ ఆర్ జోకర్స్. అండ్ రిటర్న్ గూడా అదే రివర్స్‌లో గూడా మనం తీసుకోవచ్చు. సో, ఇప్పుడు కన్క్లూజన్స్ తీసుకుంటే సమ్ జోకర్స్ ఆర్ హీరోస్. సో, సమ్ జోకర్స్ ఆర్ హీరోస్. సమ్ హీరోస్ ఆర్ జోకర్స్ అయ్యేటప్పుడు సమ్ జోకర్స్ గూడా హీరో అవుతారు గదా! కాబట్టి కన్క్లూజన్ 1 అనేది కరెక్ట్. సమ్ విలన్స్ ఆర్ జోకర్స్. సో, ఇక్కడ చూడండి, ఈ జోకర్స్ అనే లైన్ వచ్చేసి మనకి విలన్స్‌కి కూడా అటాచ్ అయ్యింది కదా! కాబట్టి సమ్ విలన్స్ ఆర్ జోకర్స్ అండ్ సైమల్టేనియస్‌లీ సమ్ జోకర్స్ ఆర్ విలన్స్ ఆల్సో. ఓకేనా? సో, ఇక్కడ మనకిచ్చింది సమ్ విలన్స్ ఆర్ జోకర్స్ కూడా కన్క్లూజన్ కరెక్ట్. సమ్ జీరోస్ ఆర్ విలన్స్. సో, ఆల్ హీరోస్ ఆర్ సారీ విలన్స్. ఓకేనా? ఆల్ హీరోస్ ఆర్ విలన్స్ ఈ 2. అలాగే ఆల్ విలన్స్ ఆర్ జీరోస్ అయ్యేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సో, ఇది బయట సైడ్ ఉంది కాబట్టి ఆల్ విలన్స్ ఆర్ జీరోస్ అవ్వచ్చు గానీ, ఆల్ జీరోస్ ఆర్ విలన్స్ అవ్వడానికి లేదు కదా! కాబట్టి సమ్ జీరోస్ ఆర్ విలన్స్. కాబట్టి థర్డ్ కన్క్లూజన్ కూడా కరెక్ట్. సో, దీన్ని బట్టి మనకి ఈ 4 ఆప్షన్‌లో ఏ విధంగా ఉంది? ఆల్ 1, 2, 3 ఫాలోస్. సో, 3 కన్క్లూజన్స్ కూడా ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్. సమ్ ప్యారట్స్ ఆర్ ఓవల్స్. సమ్ ప్యారట్స్ ఆర్ ఔల్స్. సో, ఇక్కడ మనం ప్యారట్స్ తీసుకున్నాం. సో, ప్యారట్స్ తీసుకున్నా. సమ్ ప్యారట్స్ ఆర్ ఔల్స్ అన్నారు వాళ్ళు. ఓకేనా? సో, కొన్ని మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్ ఔల్స్ ఆర్ పీజియన్స్. సో, అన్ని ఔల్స్ కూడా పీజియన్స్ అన్నారు. దట్ మీన్స్ ఏమవుతుంది? సో, ఇదే గదా! మనకి ప్యారట్స్‌తో సంబంధం లేదు. ఔల్స్ అన్నీ కూడా పీజియన్స్ అన్నారు. అండ్ నెక్స్ట్ ఆల్ పీజియన్స్ ఆర్ స్నేక్స్. సో, ఇక్కడ అన్ని పీజియన్స్ కూడా స్నేక్స్ అన్నారు. ఓకే. సో, ఈ విధంగా తీసుకోవచ్చా డయాగ్రామ్, వెన్ డయాగ్రామ్? సో, ఈ విధంగా తీసుకున్నాం మనం వెన్ డయాగ్రామ్ వచ్చేసి. సో, ఇక్కడ చూడండి, సమ్ ప్యారట్స్ ఆర్ ఔల్స్. సమ్ ప్యారట్స్ ఆర్ ఔల్స్ అయ్యాయి. కానీ ప్యారట్స్ అనేది పీజియన్స్‌లోకి ఉంది, స్నేక్స్‌లోకి ఉంది. ఓకేనా? సో, వెన్ డయాగ్రామ్ క్లియర్ కదా! సో, ప్యారట్స్ అనేది ఔల్స్‌లోకి ఉంది. అలాగే ప్యారట్స్ అనేది పీజియన్స్, ప్యారట్స్ అనేది స్నేక్స్‌లోకి ఉంది. కాబట్టి సమ్ ప్యారట్స్ ఆర్ ఔల్స్, సమ్ ప్యారట్స్ ఆర్ పీజియన్స్, సమ్ ప్యారట్స్ ఆర్ స్నేక్స్. అదేవిధంగా సమ్ ఔల్స్ ఆర్ ప్యారట్స్, సమ్ పీజియన్స్ ఆర్ ప్యారట్స్, సమ్ స్నేక్స్ ఆర్ ప్యారట్స్. సో, ఇందులో ఏ కన్క్లూజన్ ఉన్నా గానీ కరెక్టే. అండ్ అలాగే ఆల్ ఔల్స్ ఆర్ పీజియన్స్, ఆల్ ఔల్స్ ఆర్ స్నేక్స్. అదేవిధంగా ఆల్ పీజియన్స్ ఆర్ స్నేక్స్. సమ్ స్నేక్స్ ఆర్ పీజియన్స్, సమ్ పీజియన్స్ ఆర్ ఔల్స్. ఓకే. సో, దీన్ని బట్టి కన్క్లూజన్స్ చూడండి. సమ్ ప్యారట్స్ ఆర్ పీజియన్స్. ఆల్రెడీ మనం తీసుకున్నాంగా స్టేట్మెంట్. సో, కరెక్ట్.
సమ్ పీజియన్స్ ఆర్ ప్యారెట్స్. సో సమ్ పీజియన్స్ ఆర్ ప్యారెట్స్ ఇది కూడా మనకి కరెక్టే. ఓకే. ఆల్ ఔల్స్ ఆర్ స్నేక్స్. అన్ని ఔల్స్ కూడా పీజియన్స్ అవుతాయి. సో అన్ని పీజియన్స్ కూడా స్నేక్స్ అవుతున్నాయి కాబట్టి అన్ని ఔల్స్ కూడా మనకి స్నేక్స్ అవుతాయి. కాబట్టి థర్డ్ వన్ కూడా స్టేట్మెంట్ అనేది ఫాలో అవుతుంది. సో ఇచ్చే ఆప్షన్స్లో చూడండి ఎక్కడుంది ఆల్ ఫాలోస్. ఓకేనా. సో ఆల్ కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. దట్ మీన్స్ ఆప్షన్ ఏ is the correct answer. Okay. And next one, all crows are foxes. All crows are foxes. All cats are jaguars. Some cats are crows. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి all crows are foxes. సో all crows are foxes అన్నారు. Okay. And next, all cats are jaguars. All cats are jaguars and some cats are crows. సో దీన్ని మనం వేరే విధంగా డ్రా చేద్దాం. సో చూడండి ఆల్ క్రోస్ ఆర్ ఫాక్సెస్ కదా. సో ఇవి మనకి క్రోస్. ఓకే. ఆల్ క్రోస్ ఆర్ ఫాక్సెస్ కాబట్టి అన్ని క్రోస్ కూడా ఫాక్సెస్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాం మనం ఫాక్సెస్ అని. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్ క్యాట్స్ ఆర్ జాగ్వర్స్. ఈ రెండింటిలో క్యాట్స్ జాగ్వర్స్ లేవు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. సమ్ క్యాట్స్ ఆర్ క్రోస్. సో సమ్ క్యాట్స్ అనేవి క్రోస్ అనమాట. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటాం మనం. ఓకే. సమ్ క్యాట్స్ ఆర్ క్రోస్. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే ఉంచేసామో సెకండ్ వన్ చూడండి ఆల్ క్యాట్స్ ఆర్ జాగ్వర్స్. క్యాట్స్ అన్నీ కూడా జాగ్వర్స్ అన్నారు. సో ఇప్పుడు డయాగ్రామ్ అనేది ఈ విధంగా రాయొచ్చా. ఓకే. సో డయాగ్రామ్ అనేది నేను ఈ విధంగా తీసుకుంటున్నా ఇప్పుడు. ఎందుకు దీనికి బేసిక్ డయాగ్రామ్ అనమాట సిల్లోజిజమ్స్కి వచ్చేసరికి. సో ఈ బేసిక్ డయాగ్రామ్ స్టేట్మెంట్కి సూటబుల్ అవుతుందా లేదా ఇంకోసారి రీచెక్ చేద్దాం. ఆల్ క్రోస్ ఆర్ ఫాక్సెస్. క్రోస్ అన్నీ కూడా ఫాక్సెస్. ఆల్ క్యాట్స్ ఆర్ జాగ్వర్స్. ఆల్ క్యాట్స్ అన్నీ కూడా మనకి జాగ్వర్స్. అదేవిధంగా సమ్ క్యాట్స్ ఆర్ క్రోస్. సమ్ క్యాట్స్ అనేవి క్రోస్ అయ్యాయి. ఓకే. డయాగ్రామ్ సూటబుల్ కదా. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి. సమ్ జాగ్వర్స్ ఆర్ క్రోస్. కొన్ని జాగ్వర్స్ అనేవి క్రోస్. ఇక్కడ ఆల్ క్యాట్స్ ఆర్ జాగ్వర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ బేసిక్ డయాగ్రామ్లో క్రోస్ అండ్ అలాగే జాగ్వర్స్ ఇంటర్లింక్ అవుతున్నాయి కదా. ఇంటర్లింక్ అవుతున్నాయి కాబట్టి సమ్ అనేది మనం ఇండికేట్ చేయొచ్చు కదా. సో సమ్ జాగ్వర్స్ ఆర్ క్రోస్. దట్ మీన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ఫాలోస్. ఓకేనా. సో ఈ కంక్లూజన్ అనేది మనకి సూటబుల్ అవుతుంది. అదేవిధంగా సమ్ ఫాక్సెస్ ఆర్ జాగ్వర్స్. సో ఫాక్సెస్కి ఈ లైన్కి అండ్ అలాగే జాగ్వర్ లైన్కి ఇంటర్లింక్ ఉంది కదా. సో ఇంటర్లింక్ ఉంది కాబట్టి సమ్ ఫాక్సెస్ ఆర్ జాగ్వర్స్ అనేది మనం ఫాలో తీసుకోవచ్చు. ఓకే. సమ్ క్రోస్ ఆర్ జాగ్వర్స్. సమ్ క్రోస్ ఆర్ జాగ్వర్స్. సో సమ్ క్యాట్స్ ఆర్ క్రోస్ అయ్యేటప్పుడు సమ్ క్రోస్ ఆర్ జాగ్వర్స్ అనేది కూడా అవుతుంది. సో థర్డ్ వన్ కూడా ఫాలోస్. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆల్ 1 2 3 ఫాలోస్. సో మూడు కూడా మనకి ఫాలో అవుతున్నాయి అంటున్నారు. ఓకే. సో ఆల్ 1 2 3 ఫాలోస్. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్స్. ఆల్ డక్స్ ఆర్ ర్యాట్స్. ఓకేనా. సో ఆల్ డక్స్ ఆర్ ర్యాట్స్. సో ఇక్కడ నేను డక్స్ తీసుకున్నా. ఆల్ డక్స్ ఆర్ ర్యాట్స్ అన్నారు కదా. సో అన్ని డక్స్ కూడా మనకి ర్యాట్స్ అవుతున్నాయి. సో ఈ విధంగా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ సమ్ ర్యాట్స్ ఆర్ హ్యాట్స్. కొన్ని ర్యాట్స్ మాత్రమే హ్యాట్స్ అన్నారు. ఓకే. సమ్ ర్యాట్స్ ఆర్ హ్యాట్స్. అండ్ నెక్స్ట్ ఆల్ హ్యాట్స్ ఆర్ లీవ్స్. సో అన్ని హ్యాట్స్ కూడా లీవ్స్ అన్నారు. సో ఆల్ తీసుకున్నామా. ఆల్ హ్యాట్స్ ఆర్ లీవ్స్. ఇప్పుడు చూడండి కన్క్లూజన్స్ ఏ విధంగా వస్తాయి. సమ్ లీవ్స్ ఆర్ డక్స్. సో ఇక్కడ లీవ్ ఉంది, ఇక్కడ డక్ ఉంది. లీవ్కి డక్కి ఎటువంటి రిలేషన్ మనకి లేదు. ఓకేనా. సో ఇప్పుడు లీవ్ అనేది ఇక్కడ ఆగిపోతుంది, డక్ అనేది ఇక్కడ ఉంది. లీవ్కి అండ్ అలాగే ర్యాట్స్కి మనకి రిలేషన్ ఉంది, కానీ డక్స్కి ఎటువంటి రిలేషన్ అని ఉందా లీవ్స్కి డక్స్కి. కాబట్టి సమ్ లీవ్స్ ఆర్ డక్స్ అవడానికి ఛాన్స్ లేదనమాట. ఓకే. సో కాబట్టి కన్క్లూజన్ 1 అనేది ఫాలో కాదు. అండ్ అలాగే సమ్ హ్యాట్స్ ఆర్ డక్స్. సో హ్యాట్స్కి డక్స్కి రిలేషన్ ఏమైనా ఉందా. సో ఇక్కడ కూడా లేదు కాబట్టి కన్క్లూజన్ 2 కూడా ఫాలో అవ్వదు. సమ్ లీవ్స్ ఆర్ ర్యాట్స్. సో కొన్ని లీవ్స్ ర్యాట్స్ అవుతున్నాయి అన్నారు. సో ఇక్కడ ర్యాట్స్కి అండ్ అలాగే లీవ్స్కి రిలేషన్ ఉంది కాబట్టి సమ్ లీవ్స్ ఆర్ ర్యాట్స్. ఓకే. సో ఓన్లీ 3 ఈజ్ ఫాలోస్. ఓకే. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలంటే మనం చూడండి ఆల్ డక్స్ ఆర్ ర్యాట్స్, సమ్ ర్యాట్స్ ఆర్ డక్స్. సో అక్కడ వరకు ఓకే. అండ్ నెక్స్ట్ సమ్ ర్యాట్స్ ఆర్ హ్యాట్స్, సమ్ హ్యాట్స్ ఆర్ ర్యాట్స్. అది కూడా ఓకే. అండ్ నెక్స్ట్ సమ్ హ్యాట్స్ ఆర్ లీవ్స్, సమ్ లీవ్స్ ఆర్ ఆల్ హ్యాట్స్ ఆర్ లీవ్స్,
సమ్ లీవ్స్ ఆర్ హ్యాట్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ సమ్ ర్యాట్స్ ఆర్ లీవ్స్ అండ్ సమ్ లీవ్స్ ఆర్ ర్యాట్స్. అది కూడా ఓకే. కానీ డక్కి ఇక్కడ హ్యాట్కి లీవ్కి, సో డక్ టు హ్యాట్, డక్ టు లీవ్ ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి సో మనకి అక్కడ సమ్ అవ్వడానికి కానీ ఆల్ అవ్వడానికి కానీ ఎటువంటి ఛాన్సెస్ లేవు మనకి. ఓకేనా? సో కాబట్టి ఈ కన్క్లూజన్ 1 కన్క్లూజన్ 2 అనేవి ఫాలో అవ్వట్లేదు. సో ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలో అవుతుంది కాబట్టి ఓన్లీ 3 ఫాలోస్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఆల్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ కార్స్, సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. సో దీన్ని మనం ఏ విధంగా డ్రా చేస్తాం? ఆల్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్. సో ఆల్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్. సో అన్ని స్టోన్స్ కూడా ఫ్లవర్స్ అన్నారు. సో మనం ఈ విధంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ కార్స్. అన్ని ఫ్లవర్స్ కూడా కార్స్ అన్నారు. సో దాన్ని ఈ విధంగా తీసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఆల్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్ అవుతున్నాయి అంటే ఆల్ ఫ్లవర్స్ ఆర్ కూడా కార్స్ అవుతున్నాయి. అప్పుడు ఏమవచ్చు? ఆల్ స్టోన్స్ ఆర్ కార్స్ కూడా అవుద్ది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. కొన్ని కార్స్ వచ్చేసి మనకి ట్రక్స్ అన్నారు. సో కారు ట్రక్ మాత్రమే ఇంటర్లింక్. సో రిమైనింగ్ ఏది కూడా మనకి వెన్ డయాగ్రామ్లోకి రావట్లేదు. ఓకే. సో ఇప్పుడు చూడండి కంక్లూజన్. సమ్ ట్రక్స్ ఆర్ స్టోన్స్. సో ట్రక్స్కి అండ్ అలాగే స్టోన్స్కి ఎటువంటి రిలేషన్ ఉందా మనకి ఇక్కడ? ఓకే, లేదు. కాబట్టి సమ్ ట్రక్స్ ఆర్ స్టోన్స్. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్ అవ్వచ్చు, సమ్ ట్రక్స్ ఆర్ కార్స్ అవ్వచ్చు, కానీ సమ్ స్టోన్స్ ఆర్ ట్రక్స్ అనేది లేదు. కాబట్టి 1 అనేది ఫాలో అవ్వదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సమ్ కార్స్ ఆర్ స్టోన్స్. సమ్ కార్స్ ఆర్ స్టోన్స్. ఇక్కడ 3 కూడా ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి కాబట్టి సో లోపల ఉన్నవి బయటికి ఆల్ అవుతాయి, బయట ఉన్నవి లోపలికి సమ్ అవుతాయి. ఓకేనా? సో దట్ మీన్స్ ఆల్ స్టోన్స్ ఆర్ ఫ్లవర్స్, అదేవిధంగా ఆల్ స్టోన్స్ ఆర్ కార్స్ రెండు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సమ్ ఫ్లవర్స్ ఆర్ స్టోన్స్ అవుతున్నాయి, సమ్ కార్స్ ఆర్ ఫ్లవర్స్ అవుతున్నాయి, సమ్ కార్స్ ఆర్ స్టోన్స్ అవుతున్నాయి. ఓకేనా? సో ఇచ్చిన దాన్ని బట్టి ఏమవుతుంది ఇక్కడ? సమ్ కార్స్ ఆర్ స్టోన్స్. కాబట్టి సెకండ్ వన్ ఫాలోస్. థర్డ్ వన్, సమ్ ట్రక్స్ ఆర్ ఫ్లవర్స్. సమ్ ట్రక్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నారు. సో ఓన్లీ కార్స్కి ట్రక్స్కి మాత్రమే రిలేషన్ ఉంది, ఫ్లవర్స్కి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి సో థర్డ్ వన్ కూడా మనకి ఫాలో అవ్వట్లేదు. దట్ మీన్స్ ఏంటి ఇక్కడ? ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay. And next one, some cups are spoons. Some cups are spoons. Some plates are spoons. Some plates are spoons. దీని ఏ విధంగా మనం వెన్ డయాగ్రామ్లో ఇండికేట్ చేస్తాం చూడండి. సమ్ కప్స్. సో కప్స్ తీసుకున్నాం. ఓకేనా? సో సమ్ కప్స్ ఆర్ ఏమయ్యాయి మనకి? స్పూన్స్. ఓన్లీ కొన్ని కప్స్ మాత్రమే స్పూన్స్, అన్నీ కూడా కాదు. ఓకేనా? సమ్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్. సమ్ ప్లేట్స్ వచ్చేసి స్పూన్స్ అన్నారు. సో ఇక్కడ సమ్ ప్లేట్స్ మాత్రమే తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ కప్స్కి ప్లేట్స్కి ఎటువంటి రిలేషన్ లేదు మనకి. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే ఆల్ ప్లేట్స్ మే బీ కప్స్. ఆల్ ప్లేట్స్ మే బీ కప్స్. సో మేబీ అంటే ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. ఓకేనా? సో దాన్ని ఏ విధంగా డ్రా చేయొచ్చు మనం? సో ఇక్కడ కప్స్ తీసుకున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్పూన్స్ తీసుకున్నాం. ఓకే. సో సమ్ స్పూన్స్ కూడా ప్లేట్స్ అవ్వాలి, దాంతోపాటు ఆల్ ప్లేట్స్ మేబీ కప్స్ అవ్వాలి. ఆల్ ప్లేట్స్ మేబీ కప్స్. ఈ విధంగా మనం ఇక్కడ ప్లేట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ ప్లేట్స్ కప్స్ అయ్యాయి అండ్ అలాగే సమ్ స్పూన్స్ ప్లేట్స్ అయ్యాయి. ఓకేనా? సో ఈ బేసిక్ డయాగ్రామ్ మనం చేంజ్ చేసుకుంటే ఒకవేళ సో ఎటువంటి చేంజెస్ రావట్లేదు అంటే సమ్ ప్లేట్స్ అనేవి స్పూన్స్ అవుతున్నాయి, సమ్ ప్లేట్స్ అనేవి స్పూన్స్ అవుతున్నాయి అండ్ అలాగే సమ్ కప్స్ అనేవి కూడా స్పూన్స్ అవుతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే సో మేబీ ఆల్ ప్లేట్స్ కప్స్ అనేది మనం తీసుకుంటే ఎటువంటి చేంజెస్ రావట్లేదు ఇంట్లో కాబట్టి సో ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఆ విధంగా మేబీ వచ్చేటప్పుడు మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉండే స్టేట్మెంట్ అనేది చేంజ్ అవ్వకూడదు, ఎటువంటి చేంజ్ రాకూడదు ఇక్కడ ఉండే స్టేట్మెంట్లో యాజ్ పర్ మనం అనుకునే ఎజ్యూమ్ చేసుకునే బేసిక్ డయాగ్రామ్ బట్టి. సో ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్లో ఎటువంటి చేంజెస్ రాకూడదు. అలా చేంజెస్ వస్తే సో ఇది సూటబుల్ కాదని అంటే మేబీ కప్స్ అవ్వచ్చు అని. సో అలా చేంజెస్ వస్తే కప్స్ అలా మేబీ అవ్వదు అని. ఓకేనా? క్లియరా? సో ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నామో మేబీ అన్నారు, ఆల్ ప్లేట్స్ మేబీ కప్స్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగారు మనకి. సో ఉందా లేదని ఏ విధంగా తీసుకుంటాం? బేసిక్ డయాగ్రామ్లో తీసుకుంటాం. సో అలా బేసిక్ డయాగ్రామ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ 2 స్టేట్మెంట్స్ చేంజ్ అవ్వకూడదు, యాజ్ ఇట్ ఈజ్ మనకు ఉండాలి. సో ఇప్పుడు చూడండి, సమ్ కప్స్ ఆర్ స్పూన్స్. సమ్ కప్స్ ఆర్ స్పూన్స్ సరిపోయింది కదా. అదేవిధంగా సమ్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్.
సమ్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్, అది కూడా సరిపోయింది మనకి, స్పూన్స్లోనే ఉంది కదా ప్లేట్స్. సో 2 స్టేట్మెంట్స్లో ఎటువంటి చేంజ్ లేదు, ఎప్పుడు ఆల్ ప్లేట్స్ ఆర్ కప్స్ అయ్యేటప్పుడు, కాబట్టి ఆల్ ప్లేట్స్ మేబీ కప్స్ అవ్వచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ ద కరెక్ట్. సమ్ స్పూన్స్ ఆర్ ప్లేట్స్, సమ్ స్పూన్స్ ఆర్ ప్లేట్స్ అనేది ఇక్కడ అన్నారు, సో అది కూడా కరెక్ట్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం సెకండ్ వన్ సమ్ స్పూన్స్ ఆర్ ప్లేట్స్ అవుతుంది కదా, సో కాబట్టి సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్. సో ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, బోత్ 1 and 2 ఫాలోస్. ఓకేనా, సో రెండు కూడా ఫాలో అవుతున్నాయి, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, సమ్ బెలూన్స్ ఆర్ హెడ్స్, ఆల్ హ్యాట్స్ ఆర్ కేక్స్. ఓకే, సమ్ బెలూన్స్ అన్నారు కాబట్టి చూడండి, సమ్ బెలూన్స్ ఆర్ హెడ్స్, సో కొన్ని బెలూన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, హ్యాట్స్, ఆల్ హ్యాట్స్ ఆర్ కేక్స్, సో అన్ని హ్యాట్స్ కూడా మనకి కేక్స్. ఓకేనా, బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు చూడండి, ఆల్ కేక్స్ ఆర్ బెలూన్స్, అన్ని కేక్స్ కూడా బెలూన్స్ అయ్యే ఛాన్స్ ఉందా, ఛాన్స్ కాదు, ఆల్ కేక్స్ ఆర్ బెలూన్స్ అన్నారు, సో ఇక్కడ సమ్ కేక్స్ మాత్రమే బెలూన్స్. ఓకే, సమ్ కేక్స్ ఆర్ బెలూన్స్ అవుతాయి కానీ మనకి ఆల్ కేక్స్ ఆర్ బెలూన్స్ అవ్వడానికి లేదు, కాబట్టి సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ వన్. అండ్ సెకండ్ వన్ చూడండి, ఆల్ బెలూన్స్ ఆర్ కేక్స్, సో ఇక్కడ కేక్స్కి బెలూన్స్కి సమ్ మాత్రమే ఉంది, ఆల్ లేదు కదా, సో కాబట్టి ఇది కూడా కాదు. ఓకేనా, సో ఎందుకంటే ఈ వెన్ డయాగ్రామ్కి ఇది సగం మాత్రమే ఉంది, అంటే కొంచెం మాత్రమే ఉంది, దట్ మీన్స్ సమ్ అని తీసుకుంటాం, ఆల్ ఉంటే అప్పుడు ఆల్ తీసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు రెండు కూడా ఫాలో అవ్వట్లేదు, దట్ మీన్స్ నెయిదర్ వన్ నార్ టూ ఫాలోస్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, నో క్యాండీ ఈజ్ పిజ్జా, సో నో క్యాండీ ఈజ్ పిజ్జా, క్యాండీకి పిజ్జాకి ఎటువంటి రిలేషన్ లేదు అంటున్నారు. ఓకేనా, సో అప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ క్యాండీ తీసుకుంటే, ఓకే పిజ్జాకి ఎటువంటి రిలేషన్ లేదన్నారు కాబట్టి సో ఇక్కడ పిజ్జా తీసుకుంటాం. నో క్యాండీ ఈజ్ పిజ్జా, నో పిజ్జా ఈజ్ బర్గర్, సో నో పిజ్జా ఈజ్, బర్గర్కి పిజ్జాకి ఎటువంటి రిలేషన్ లేదు అన్నారు, నో పిజ్జా ఈజ్ బర్గర్, సో ఈ విధంగా తీసుకున్నాం. ఓకేనా, సో క్యాండీకి పిజ్జాకి ఎటువంటి రిలేషన్ లేదు, పిజ్జాకి బర్గర్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే మనకి క్యాండీకి బర్గర్కి కూడా ఎటువంటి రిలేషన్ లేదు. ఓకే, సో నో క్యాండీ ఈజ్ బర్గర్, క్యాండీ అనేది బర్గర్ కాదు అంటున్నారు. ఓకేనా, సో మనకు అది స్టేట్మెంట్స్లో మెన్షన్ చేయలేదు కదా, సో కాబట్టి అవుతుంది అవ్వదు అనేది మనం చెప్పలేము. ఓకే, నో క్యాండీ ఈజ్ బర్గర్, సో ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ బర్గర్ అనేది, సో పిజ్జాకి బర్గర్కి ఛాన్స్ లేదు కానీ క్యాండీకి బర్గర్కి ఛాన్స్ ఉంది కదా, సో కాబట్టి ఏంటి అంటే సో చెప్పలేమన్నమాట, సో అది కూడా కాదు. ఓకేనా, ఆల్ బర్గర్స్ ఆర్ క్యాండీస్, సో ఆల్ బర్గర్స్ ఆర్ క్యాండీస్ అన్నారు, సో బర్గర్స్ అన్ని క్యాండీస్ అవుతున్నాయా లేదనేది మనకి ఎలా తెలుస్తుంది. ఓకేనా, సో ఇక్కడ అది కూడా క్వశ్చన్లో మనకి స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా నాట్ ఫాలోస్. ఓకే, సో ఆల్ బర్గర్స్ ఆర్ క్యాండీస్, సో బర్గర్స్ అన్నీ కూడా క్యాండీస్ అవుతున్నాయి, సో అది మనకి తెలియాలంటే, ఇది తెలియాలంటే స్టేట్మెంట్లో మెన్షన్ చేయాలి ఏదో ఒకటి క్యాండీకి బర్గర్కి సంబంధించి, కాబట్టి రెండు కాదు. సో అగైన్ నెయిదర్ వన్ నార్ టూ ఫాలోస్. ఓకేనా, అండ్ నైన్త్ వన్ చూడండి, ఆల్ కార్స్ ఆర్ బస్సెస్, సో అన్ని కార్స్ కూడా బస్సెస్ అన్నారు. సరే చూడండి, కార్స్, కార్స్ అన్నీ కూడా బస్సెస్, ఆల్ కార్స్ ఆర్ బస్సెస్. అండ్ నెక్స్ట్ ఆల్ బస్సెస్ ఆర్ ట్రైన్స్, అన్ని బస్సెస్ కూడా మనకి ట్రైన్స్ అంటున్నారు. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చా, సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం కన్క్లూజన్స్ ఏమొస్తాయి, సమ్ ట్రైన్స్ ఆర్ బస్సెస్, సో ఆల్ కార్స్ ఆర్ బస్సెస్, ఆల్ బస్సెస్ ఆర్ ట్రైన్స్, సమ్ ట్రైన్స్ ఆర్ బస్సెస్, సమ్ బస్సెస్ ఆర్ కార్స్, సమ్ ట్రైన్స్ ఆర్ కార్స్, దీంట్లో ఏదైనా మనకి ఫాలో అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, సమ్ ట్రైన్స్ ఆర్ బస్సెస్, ఈ విధంగా తీసుకోవచ్చు, అంటే సమ్ ట్రైన్స్ అనేవి బస్సెస్ అవుతున్నాయి, సో ఫాలో. కానీ ఆల్ ట్రైన్స్ అనేది బస్సెస్ అవ్వదు, సమ్ ట్రైన్స్ మాత్రమే బస్సెస్ అవుతాయి. సమ్ ట్రైన్స్ ఆర్ కార్స్, ఇది కూడా ఫాలో అవుతుంది, ఆల్ కార్స్ ఆర్ ట్రైన్స్ అవుతుంది కాబట్టి సమ్ ట్రైన్స్ ఆర్ కార్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, బోత్ కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. ఓకేనా, సో రెండు కూడా మనకి ఫాలో అవుతున్నాయి, సో బోత్ కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. అండ్ నెక్స్ట్ వన్, నో స్క్వేర్ ఈజ్ ఏ ట్రయాంగిల్, సో ఇక్కడ చూడండి, నో స్క్వేర్, సో ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం, ఇది ట్రయాంగిల్ కాదు అంటున్నారు, సో స్క్వేర్కి ట్రయాంగిల్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సర్కిల్స్, ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సర్కిల్స్, సో ట్రయాంగిల్స్ అన్నీ కూడా మనకి సర్కిల్స్ అన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్,
సమ్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. సో కొన్ని రెక్టాంగిల్ మాత్రమే స్క్వేర్స్ అన్నారు. సమ్ సర్కిల్స్ ఆర్ రెక్టాంగిల్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి సమ్ సర్కిల్స్ ఆర్ రెక్టాంగిల్స్ అన్నారు కాబట్టి సో ఇక్కడ ఈ రెక్టాంగిల్ మనం చేంజ్ చేయాలి. ఎందుకు? సమ్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్ అండ్ సమ్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. ఓకేనా? సమ్ సర్కిల్స్ ఆర్ రెక్టాంగిల్స్ అంటే సమ్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్ కదా. అండ్ అలాగే సమ్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ అండ్ సమ్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్. కాబట్టి రెక్టాంగిల్స్ అనేది ఈ రెండింటికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్నాం మనం. సో వచ్చేసి చూడండి ఇక్కడ కన్క్లూజన్స్. ఇప్పుడు స్టేట్మెంట్ సరిపోయిందా లేదా చూడండి. నో స్క్వేర్ ఈజ్ ఏ ట్రయాంగిల్. స్క్వేర్కి ట్రయాంగిల్కి ఎటువంటి రిలేషన్ లేదు. ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సర్కిల్స్. అన్ని ట్రయాంగిల్స్ కూడా సర్కిల్స్. సమ్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. సో కొన్ని రెక్టాంగిల్స్ స్క్వేర్స్ అవుతున్నాయి. సమ్ సర్కిల్స్ ఆర్ రెక్టాంగిల్స్. సమ్ సర్కిల్స్ కూడా రెక్టాంగిల్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు కన్క్లూజన్ చూసుకుంటే నో స్క్వేర్ ఈజ్ ఏ సర్కిల్. సో నో స్క్వేర్ ఈజ్ ఏ సర్కిల్. సర్కిల్కి స్క్వేర్కి రిలేషన్ ఏమైనా ఉందా? సో ఇక్కడ లేదు కదా. సో మనకి క్వశ్చన్లో స్టేట్మెంట్లో మెన్షన్ చేయాలి. ఓకేనా? సో నో స్క్వేర్ ఈజ్ ఏ సర్కిల్ అనేది మనకి తెలియాలంటే స్టేట్మెంట్లో మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయనప్పుడు మనం చెప్పలేం కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఆల్ రెక్టాంగిల్స్ బీయింగ్ ట్రయాంగిల్ ఈజ్ పాసిబిలిటీ. అన్ని రెక్టాంగిల్స్ కూడా ట్రయాంగిల్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉందా అని అడుగుతున్నారు. ఓకేనా? సో అలా ఉందే లేదా అనేది మనం ట్రై చేస్తే ఇక్కడనే ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇవి రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? సో ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ట్రయాంగిల్స్ పాసిబిలిటీ అయింది. కానీ స్టేట్మెంట్స్లో ఎటువంటి చేంజ్ అయినా వస్తుందా? సో ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే సమ్ సర్కిల్స్ ఆర్ రెక్టాంగిల్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్ అవుతుంది. కానీ మనకి యాజ్ పర్ స్టేట్మెంట్ సమ్ రావాలి. సో ఇది మనకి పాసిబిలిటీ కాదు. ఓకేనా? సో అర్థమైంది కదా ఎందుకు పాసిబిలిటీ కాదు. సో కాబట్టి ఇది కాదు. ఆల్ సర్కిల్స్ బీయింగ్ స్క్వేర్స్ ఈజ్ పాసిబిలిటీ. అన్ని సర్కిల్స్ కూడా స్క్వేర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? ఓకే. సో ఉందా లేదా చూద్దాం. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఆల్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్ అవుతుంది. ఓకేనా? ఆల్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్. కానీ అలా అయితే ఇక్కడ సర్కిల్స్కి ట్రయాంగిల్కి ఎటువంటి రిలేషన్ ఉండొద్దు. కానీ మళ్ళీ స్టేట్మెంట్ ప్రకారం ట్రయాంగిల్కి సర్కిల్కి రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండేది కూడా మనకి పాసిబిలిటీ కాదు. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఏ కంక్లూజన్ కూడా మనకి ఫాలో అవ్వట్లేదు. సో నన్ ఆఫ్ ది కంక్లూజన్స్ ఆర్ ఫాలోస్. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, some sheets are plants. Some sheets are plants. All sheets are pages. No plant is tile. All chips are tiles. ఓకే. సో ఏ విధంగా బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటాం. సమ్ షీట్స్ ఆర్ ప్లాంట్స్. కొన్ని షీట్స్ తీసుకున్నా ఆ సమ్ షీట్స్ అనేవి ప్లాంట్స్. సో ఇవి ప్లాంట్స్. ఓకేనా? ఆల్ షీట్స్ ఆర్ పేజెస్. అన్ని షీట్స్ కూడా పేజెస్ అంటున్నారు. ఆల్ షీట్స్ ఆర్ పేజెస్. సో ఈ విధంగా తీసుకోవచ్చు కదా మనం. అన్ని షీట్స్ కూడా పేజెస్. ఆల్ షీట్స్ ఆర్ పేజెస్. సో ఇక్కడ అన్ని షీట్స్ కూడా పేజెస్ అన్నారు. ఓకే, క్లియర్? నో ప్లాంట్ ఈజ్ టైల్. ప్లాంట్కి టైల్కి ఎటువంటి రిలేషన్ లేదు అంటున్నారు. ఓకేనా? సో నో ప్లాంట్ ఈజ్ టైల్. సో ఇక్కడ టైల్ తీసుకున్నాం అనుకోండి. సో ప్లాంట్కి టైల్కి ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ అలాగే ఆల్ చిప్స్ ఆర్ టైల్స్. అన్ని చిప్స్ కూడా టైల్స్ అన్నారు. సో కాబట్టి సో దీన్ని కొంచెం పెద్దగా రాసుకోండి టైల్స్ని. సో ఈ విధంగా టైల్స్ తీసుకున్నాం అనుకో. ఆల్ చిప్స్ ఆర్ టైల్స్. అన్ని చిప్స్ కూడా టైల్స్ అన్నారు. దట్ మీన్స్ ఏంటి? ఇన్నర్లో చిప్స్ వస్తాయి. ఓకేనా? ఎందుకు ఆల్ చిప్స్ ఆర్ టైల్స్? ఓకేనా? ఆల్ టైల్స్ ఆర్ చిప్స్ కాదు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి బేసిక్ డయాగ్రామ్ స్టేట్మెంట్ ప్రకారం కరెక్టా కాదా? సమ్ షీట్స్ ఆర్ ప్లాంట్స్. సమ్ షీట్స్ ప్లాంట్స్. సో ప్లాంట్స్కి షీట్కి సమ్ మాత్రమే ఉంది. ఆల్ షీట్స్ ఆర్ పేజెస్. అన్ని షీట్స్ కూడా పేజెస్. ఓకే, క్లియర్? నో ప్లాంట్ ఈజ్ టైల్. ప్లాంట్కి టైల్కి ఎటువంటి రిలేషన్ లేదు. ఆల్ చిప్స్ ఆర్ టైల్స్. అన్ని చిప్స్ కూడా టైల్స్. ఓకే, బేసిక్ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు కంక్లూజన్స్ చూసుకుంటే సమ్ ప్లాంట్స్ ఆర్ చిప్స్ ఈజ్ పాసిబిలిటీ. సో కొన్ని ప్లాంట్స్ అనేవి చిప్స్ పాసిబిలిటీ అవుతుందా అని అడిగారు. సమ్ ప్లాంట్స్ ఆర్ చిప్స్. సో ఇక్కడ సమ్ ప్లాంట్స్ ఆర్ చిప్స్ ఈజ్ పాసిబిలిటీ. కొన్ని చిప్స్ ఈ విధంగా తీసుకుంటే మనం. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుంటే సో దీనికి బయట సైడ్ మనకి టైల్స్ రావాలి కదా. యాజ్ పర్ స్టేట్మెంట్ ఏంటి? టైల్స్కి ప్లాంట్స్కి ఎటువంటి రిలేషన్ ఉండొద్దు. కానీ ఇక్కడ రిలేషన్ అవుతుంది. ఇదే చిప్స్ తీసుకున్నాం మనం. ఓకేనా? సో సమ్ చిప్స్ ఆర్ ప్లాంట్స్ తీసుకుంటే ఓకే. కానీ చిప్స్ అనేవి ఆల్ చిప్స్ ఆర్ టైల్స్.
యాజ్ పర్ స్టేట్మెంట్ కాబట్టి స్టేట్మెంట్లో తీసుకున్నాం మనం. ఎందుకు స్టేట్మెంట్లో ఎటువంటి చేంజెస్ రావద్దు. ఓకేనా. సో ఇప్పుడు సమ్ టైల్స్ ఆర్ ప్లాంట్స్ అనేది పాసిబిలిటీ ఉంది. ఓకే. సో కానీ మనకి ఏం రావాలి, ప్లాంట్కి టైల్కి యాజ్ పర్ స్టేట్మెంట్ ఏ రిలేషన్ లేదు మనకి. సో ఇక్కడ రిలేషన్ చూపిస్తుంది అంటే సో అక్కడ ఇచ్చే కంక్లూజన్ అనేది మనకి ఫాలో అవ్వట్లేదు. ఓకే, క్లియరా. కాబట్టి పాసిబిలిటీ కాదు. ఆల్ షీట్స్ ఆర్ చిప్స్ ఈజ్ పాసిబిలిటీ. అన్ని షీట్స్ అనేవి చిప్స్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉందా? ఆల్ షీట్స్ ఆర్ చిప్స్. ఓకే. సో ఇక్కడ తీసుకుంటున్నాను నేను ఆల్ షీట్స్ ఆర్ చిప్స్. సో షీట్స్ ఆర్ చిప్స్. సో ఇక్కడ ఆల్ చిప్స్ ఆర్ టైల్స్ అవుతుంది యాజ్ పర్ స్టేట్మెంట్. ఓకేనా. సో అంటే నో టైల్ ఈజ్ ఏ ప్లాంట్. కానీ షీట్స్ అనేవి ప్లాంట్స్కి రిలేటెడ్గా ఉన్నాయి. సమ్ షీట్స్ ఆర్ ప్లాంట్స్. సో ఈ డయాగ్రామ్ తీసుకుంటే స్టేట్మెంట్లో చేంజ్ వచ్చేస్తుంది మనకి. సో అలా స్టేట్మెంట్లో చేంజ్ రాకూడదు. స్టేట్మెంట్లో వచ్చిన చేంజ్ ఏంటి, నో షీట్ ఈజ్ ఏ ప్లాంట్, కానీ ఇక్కడ సమ్ షీట్ ఈజ్ ఏ ప్లాంట్. ఓకేనా. సో ఆ చేంజ్ అనేది రావద్దు. కాబట్టి ఈ డయాగ్రామ్ కూడా మనకి సూటబుల్ కాదు, అంటే పాసిబిలిటీ కాదు. అండ్ నో చిప్ ఈజ్ ఏ ప్లాంట్. నో చిప్ ఈజ్ ఏ ప్లాంట్. ప్లాంట్కి చిప్కి ఎటువంటి సంబంధం ఉందా? సో ఇక్కడ యాజ్ పర్ స్టేట్మెంట్లో నో టైల్ ఈజ్ ఏ ప్లాంట్ అంటే నో చిప్ ఈజ్ ఏ ప్లాంట్ కదా. సో ఇక్కడ నో చిప్ ఈజ్ ఏ ప్లాంట్ అన్నారు. ఓకే. సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ఫాలోస్. ఓకే. సో ఇచ్చే ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకు ఓన్లీ 3 ఫాలోస్, అంటే ఆప్షన్ సి ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఓకేనా, క్లియరా. అండ్ నెక్స్ట్ వన్, ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్. సో ఆల్ ప్యారెట్స్. సో ప్యారెట్స్ తీసుకున్నాం. ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్ అన్నారు. సో ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆల్ బర్డ్స్ ఆర్ క్యాట్స్. అన్ని బర్డ్స్ కూడా క్యాట్స్ అన్నారు. సో ఆల్ బర్డ్స్ ఆర్ క్యాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ జగ్స్. కొన్ని క్యాట్స్ వచ్చేసి మనకి జగ్స్. ఓకే. సమ్ క్యాట్స్ ఆర్ జగ్స్. అండ్ నెక్స్ట్ సమ్ జగ్స్ ఆర్ ప్లేట్స్. కొన్ని జగ్స్ వచ్చేసి మనకి ప్లేట్స్ అంటున్నారు. ఏంటి, సమ్ జగ్స్ ఆర్ ప్లేట్స్. సో ఇందులో కొన్ని జగ్స్ మాత్రం మనకి ప్లేట్స్ అన్నారు. ఓకే. సో ఇది జగ్స్. అండ్ నెక్స్ట్ సమ్ జగ్స్ ఆర్ ప్లేట్స్. కొన్ని జగ్స్ మనకి ప్లేట్స్. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి కంక్లూజన్. సమ్ ప్లేట్స్ ఆర్ క్యాట్స్. ప్లేట్స్కి క్యాట్స్కి ఎటువంటి రిలేషన్ ఉందా మనకి? ఓకేనా. సో సమ్ ప్లేట్స్ ఆర్ క్యాట్స్ అనేది డైరెక్ట్గా ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి నో, ఫాలోస్ అవ్వట్లేదు. సమ్ ప్లేట్స్ ఆర్ బర్డ్స్. ఇక్కడ కూడా ప్లేట్స్కి బర్డ్స్కి ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ అలాగే సమ్ క్యాట్స్ ఆర్ ప్యారెట్స్. సో ఆల్ ప్యారెట్స్ ఆర్ క్యాట్స్ అయితే సో ఇక్కడ సమ్ క్యాట్స్ ఆర్ ప్యారెట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఆల్ ప్యారెట్స్ ఆర్ క్యాట్స్ అయితే సమ్ క్యాట్స్ ఆర్ ప్యారెట్స్ అవుతుంది కాబట్టి ఫాలో అవుతుంది. సమ్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్. సో ఇక్కడ బర్డ్స్కి ప్యారెట్స్కి సారీ సమ్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్ అన్నారు. సో ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్ అప్పుడు ఏమవుతుంది, సమ్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్ అవుతుంది. ఓకేనా. ఆల్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్ అయితే ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్ అయితే సమ్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్ అవుతుంది మనకి. సో ఫోర్త్ వన్ కూడా ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ యాజ్ పర్ ఆప్షన్స్ 3 and 4 ఫాలో అవ్వాలి. ఓకే. సో ఓన్లీ 3 and 4 ఫాలోస్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో కంక్లూజన్లో చూసుకుంటే ఓన్లీ 3 and 4 కంక్లూజన్స్ ఆర్ ఫాలోస్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ which of the two conclusions can be concluded on the basis of given statements. సో ఏ స్టేట్మెంట్స్ మనకి చూపిస్తున్నారు. సో యాజ్ పర్ క్వశ్చన్ ఆల్ వర్కర్స్ ఆర్ మెన్. సో అందరూ వర్కర్స్ కూడా ఎవరు, మెన్. ఆల్ వర్కర్స్ ఆర్ మెన్. ఓకే, వర్కర్స్. నో మ్యాన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. సో ఏ మ్యాన్ కూడా మనకి ఎడ్యుకేటెడ్ కాదు అంటున్నారు. సో ఎటువంటి రిలేషన్ లేదు మ్యాన్కి ఎడ్యుకేటెడ్ అంటే వర్కర్స్కి ఎడ్యుకేటెడ్ కూడా ఎటువంటి రిలేషన్ లేదు. సో ఆల్ వర్కర్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఆల్ వర్కర్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. సో ఇక్కడ వర్కర్స్కి ఎడ్యుకేటెడ్ కాదు అంటే అన్ఎడ్యుకేటెడే కదా. సో కాబట్టి ఫాలో. సమ్ మెన్ ఆర్ వర్కర్స్. ఆల్ వర్కర్స్ ఆర్ మెన్ అయ్యేటప్పుడు మనం ఏం తీసుకుంటాం, సమ్ మెన్ ఆర్ వర్కర్స్ అనేది తీసుకుంటాం. ఓకే. సో ఇది కూడా ఫాలోస్. బోత్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇంకోసారి చూడండి. ఆల్ వర్కర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అనుకోండి. సో 2 తీసుకుంటున్నాం. ఆల్ వర్కర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. అండ్ అలాగే ఆల్ వర్కర్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ మీన్స్ నాటే కదా. ఓకేనా.
సో ఇక్కడ మెన్ అనేవాళ్ళు ఎడ్యుకేటెడ్కి సంబంధం లేదు. ఇక్కడ మెన్కి ఎడ్యుకేటెడ్కి సంబంధం లేదు, అంటే వర్కర్స్కి ఎడ్యుకేటెడ్కి కూడా సంబంధం లేదు. దట్ మీన్స్ ఎవరు కూడా ఎడ్యుకేటెడ్ కాదు అని. ఓకేనా. సో వర్కర్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దట్ మీన్స్ వర్కర్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. సో కరెక్ట్. సమ్ మెన్ ఆర్ వర్కర్స్. సో ఆల్ వర్కర్స్ ఆర్ మెన్ అయ్యేటప్పుడు సో మనం ఏం తీసుకుంటాం, సమ్ మెన్ ఆర్ వర్కర్స్ తీసుకుంటాం, ఆల్ మెన్ ఆర్ వర్కర్స్ కాదు. ఓకేనా. సో కాబట్టి రెండు కూడా ఫాలో అవుతున్నాయి, బోత్ 1 and 2 ఫాలోస్. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్స్. సమ్ ఫ్రూట్స్ ఆర్ మ్యాంగోస్. సో ఫ్రూట్స్ తీసుకున్నాం, ఇవి ఫ్రూట్స్ అనుకున్నాం. దీంట్లో సమ్ ఫ్రూట్స్ మాత్రమే మ్యాంగోస్, అంటే సమ్ మాత్రమే తీసుకుంటాం కొన్ని. అండ్ ఆ తర్వాతకి ఆల్ మ్యాంగోస్ ఆర్ గ్రేప్స్. అన్ని మ్యాంగోస్ కూడా గ్రేప్స్ అంటున్నారు. ఓకే. సో ఈ విధంగా డ్రా చేయొచ్చు కదా, ఆల్ మ్యాంగోస్ ఆర్ గ్రేప్స్. అండ్ నెక్స్ట్ నో గ్రేప్స్ ఈజ్ యాపిల్స్. సో గ్రేప్స్కి అండ్ అలాగే యాపిల్స్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో నో గ్రేప్స్ ఈజ్ యాపిల్స్. సో ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్. అన్ని ఫ్రూట్స్ కూడా యాపిల్స్ అంటున్నారు. సో మనకు ఇక్కడ యాజ్ పర్ బేసిక్ డయాగ్రామ్లో ఫ్రూట్స్కి అండ్ అలాగే యాపిల్స్కి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి మనకి ఇది ఫాలో కాదు. నో మ్యాంగో ఈజ్ అన్ యాపిల్. సో నో గ్రేప్స్ ఈజ్ అన్ యాపిల్ అయ్యేటప్పుడు నో మ్యాంగో ఈజ్ అన్ యాపిల్ అవుతుంది కదా, ఎందుకంటే ఆల్ మ్యాంగోస్ ఆర్ గ్రేప్స్ కాబట్టి. సో గ్రేప్స్కి యాపిల్స్కి సంబంధం లేనేటప్పుడు మ్యాంగోస్కి యాపిల్కి కూడా ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి నో మ్యాంగో ఈజ్ యాపిల్ అనేది కరెక్ట్ వన్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం ఫాలో అవుతుంది, ఓన్లీ సెకండ్ వన్ ఫాలో అవుతుంది. దట్ మీన్ ఓన్లీ 2 ఫాలోస్. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్. ఆల్ పెన్సిల్స్ ఆర్ ఇంక్స్. అన్ని పెన్సిల్స్ కూడా ఇంక్స్ అంటున్నారు. సో దట్ మీన్ పెన్సిల్స్ తీసుకున్న ఆల్ పెన్సిల్స్ ఆర్ ఇంక్స్. సో ఆల్ పెన్సిల్స్ ఆర్ ఇంక్స్. అండ్ నెక్స్ట్ నో ఇంక్ ఈజ్ అన్ ఎరేజర్. ఇంక్కి ఎరేజర్కి ఎటువంటి రిలేషన్ లేదు అంటున్నారు. ఓకే. నో ఇంక్ ఈజ్ అన్ ఎరేజర్. సో ఇంక్ అనేది ఎరేజర్ కాదు అంటున్నారు. ఓకే. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి. నో పెన్సిల్ ఈజ్ అన్ ఎరేజర్. సో ఆల్ పెన్సిల్స్ ఇంక్స్ అయ్యేటప్పుడు సో ఇంక్కి ఎరేజర్కి రిలేషన్ లేనప్పుడు పెన్సిల్కి ఎరేజర్కి కూడా రిలేషన్ లేదు కదా. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్. సో ఇక్కడ రిలేషనే లేదు, ఇంకా సమ్ ఎలా అవుతుంది మనకి. సో రాంగ్. ఓకేనా. సో రిలేషన్ లేనప్పుడు సమ్ అనేది కూడా అవ్వదు అండ్ అలాగే ఆల్ అనేది కూడా అవ్వదు మనకి. సో అలాంటప్పుడు సెకండ్ వన్ ఫాలో అవ్వట్లేదు. దట్ మీన్స్ ఓన్లీ ఒకటి మాత్రమే ఫాలో అవుతుంది. సో ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ సమ్ రోడ్స్ ఆర్ హైవేస్. సో రోడ్స్ తీసుకున్న సమ్ రోడ్స్ ఆర్ హైవేస్ అంట. సో కొంత రోడ్డు మాత్రమే హైవే. అండ్ అలాగే సమ్ హైవేస్ ఆర్ వాటర్ వేస్. సమ్ హైవేస్ మాత్రమే వాటర్ వేస్. సమ్ వాటర్ వేస్ ఆర్ ఎయిర్ వేస్. సమ్ వాటర్ వే మాత్రమే ఎయిర్ వేస్. ఓకేనా. అంటే ఇక్కడ సమ్ రోడ్ వేస్ హైవేస్, సమ్ హైవేస్ రోడ్ వేస్. అండ్ అలాగే సమ్ హైవే వాటర్ వే, సమ్ వాటర్ వే ఇస్ హైవే, సమ్ వాటర్ వేస్ ఎయిర్ వే, సమ్ ఎయిర్ వేస్ వాటర్ వే. అంతే, ఇంకా మించి ఏ రిలేషన్ కూడా ఇక్కడ ఉండదు. ఎందుకంటే రోడ్కి వాటర్ వేకి ఎటువంటి రిలేషన్ లేదు అండ్ అలాగే హైవేకి ఎయిర్ వేకి ఎటువంటి రిలేషన్ లేదు. ఓకేనా. సమ్ ఎయిర్ వేస్ ఆర్ రోడ్స్. ఎయిర్ వే ఇక్కడ ఉంది, రోడ్స్ ఇక్కడ ఉంది, ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి నో. సమ్ వాటర్ వేస్ ఆర్ రోడ్స్. వాటర్ వే ఇక్కడ, రోడ్స్ ఇక్కడ, నో. సమ్ ఎయిర్ వేస్ ఆర్ హైవేస్. ఎయిర్ వేస్ ఇక్కడ, హైవేస్ ఇక్కడ, నో. సమ్ రోడ్స్ ఆర్ ఎయిర్ వేస్, నో. అంటే ఇక్కడ ఏ ఒక్కటి కూడా మనకి ఫాలో అవ్వట్లేదు, అంటే నన్ ఆఫ్ ది ఫాలోస్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియరా. సో ఏ రెండు వెన్ డయాగ్రామ్లో ఏ రెండు సర్కిల్స్ టచ్ అవుతున్నాయో అక్కడ మాత్రమే మనకి స్టేట్మెంట్స్ ప్రకారం రిలేషన్ ఉన్నట్టు, మిగతాది మనం చెప్పలేం అండ్ లేదు. అలాంటప్పుడు అది రాంగ్ కంక్లూజన్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఆల్ బూట్స్ ఆర్ స్లిప్పర్స్. అన్ని బూట్స్ కూడా స్లిప్పర్స్ అన్నారు. సో మనం బూట్స్ తీసుకున్నాం. ఆల్ బూట్స్ ఆర్ స్లిప్పర్స్. సో బూట్స్ అన్నీ కూడా ఏంటి, స్లిప్పర్స్. అండ్ నెక్స్ట్ నో స్లిప్పర్ ఈజ్ షూ. సో నో స్లిప్పర్ ఈజ్ షూ. స్లిప్పర్కి షూకి ఎటువంటి రిలేషన్ లేదు అంటున్నారు. ఓకే, స్లిప్పర్కి షూకి. ఆల్ షూస్ ఆర్ క్యాప్స్. అన్ని షూస్ కూడా క్యాప్స్, ఆల్ షూస్. అంటే ఇక్కడ స్లిప్పర్కి షూకి రిలేషన్ లేదంటే స్లిప్పర్కి క్యాప్కి కూడా రిలేషన్ లేనట్టే కదా. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి. సమ్ బూట్స్ ఆర్ క్యాప్స్. సమ్ బూట్స్ ఆర్ క్యాప్స్ అంటే మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్కి అండ్ అలాగే ఈ డయాగ్రామ్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో కాబట్టి సమ్ అనేది రావడానికి ఛాన్సే లేదు. సో
ఫాలో కాదు. ఆల్ స్లిప్పర్స్ ఆర్ బూట్స్. సో ఇక్కడ మనం ఆల్ బూట్స్ ఆర్ స్లిప్పర్స్ అంటే అన్ని బూట్లు కూడా స్లిప్పర్స్ అవుతున్నాయి డయాగ్రామ్ ప్రకారం. కానీ అన్ని స్లిప్పర్స్ బూట్స్ అవుతున్నాయి. కొన్ని మాత్రం అవుతాయి కానీ అన్ని ఇక్కడ అవ్వవు. సో సమ్ స్లిప్పర్స్ ఆర్ బూట్స్ అంటే ఓకే. కానీ ఆల్ స్లిప్పర్స్ ఆర్ బూట్స్ అనేది నాట్ ఓకే. సో ఇది కూడా ఫాలో కాదు. సమ్ క్యాప్స్ ఆర్ స్లిప్పర్స్. సమ్ క్యాప్స్ ఆర్ స్లిప్పర్స్. ఇక్కడ రెండింటికి రిలేషన్ లేదు కాబట్టి నో. ఆల్ బూట్స్ ఆర్ స్లిప్పర్స్. ఆల్ బూట్స్ ఆర్ స్లిప్పర్స్. సో యాజ్ ద స్టేట్మెంట్ ఇది కరెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఏం ఫాలో అవుతుంది? ఓన్లీ ఫోర్త్ వన్ మాత్రమే ఫాలోస్ అవుతుంది. సో ఓన్లీ 4 ఫాలోస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ 18th వన్ చూడండి. నో విండో ఈజ్ ఏ క్యాట్. సో ఏ విండో కూడా క్యాట్ కాదు అంటున్నారు. దట్ మీన్స్ ఇక్కడ చూడండి నో విండో క్యాట్. సో విండోకి క్యాట్కి ఎటువంటి రిలేషన్ లేదు. ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్. సో అన్ని క్యాట్స్ కూడా మనకి డాగ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి కన్క్లూజన్. నో విండో ఈజ్ ఏ డాగ్. సో విండోకి క్యాట్కి రిలేషన్ లేనప్పుడు విండోకి డాగ్కి కూడా రిలేషన్ లేదు కదా. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్. అండ్ ఇంకోటి చూడండి ఇక్కడ. సో మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? నో విండో ఈజ్ ఏ క్యాట్ అన్నారు. ఓకేనా. సో నో విండో ఈజ్ ఏ డాగ్ అనేది మనం చెప్పలేము. ఓకే. సో విండోకి డాగ్కి మనం రిలేషన్ లేదు కాబట్టి సో రాంగ్ స్టేట్మెంట్. నో డాగ్ ఈజ్ ఏ విండో. ఇది కూడా నో విండో డాగ్ అవ్వనప్పుడు నో డాగ్ విండో ఎలా అవుతుంది? ఇది కూడా నాట్ ఫాలోస్. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. సో ఇక్కడ ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అయ్యేటప్పుడు సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అవుతుంది కదా. సో ఇది ఫాలోస్. ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇది నాట్ ఫాలో. ఓకే. సో సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అవుతుంది కానీ ఆల్ డాగ్స్ క్యాట్స్ అవ్వవు కదా. కాబట్టి ఇక్కడ ఓన్లీ థర్డ్ వన్ మాత్రమే ఫాలో అవుతుంది. సో ఓన్లీ 3 ఫాలోస్. ఓకే. సో నో విండో ఈజ్ ఏ డాగ్ అనేది ఎందుకు కాదంటే ఒకసారి చూడండి. నో విండో ఈజ్ ఏ క్యాట్ కాదన్నారు. ఓకే. సో నో విండో ఈజ్ ఏ డాగ్ అనేది మనకి స్టేట్మెంట్ ప్రకారం లేదు అది. ఓకేనా. సో స్టేట్మెంట్లో ఆ రెండింటికి రిలేషన్ లేదు కాబట్టి ఇది నాట్ ఫాలోస్. ఓకే. సో నెక్స్ట్ చూడండి. ఆల్ ద పెన్స్ ఆర్ స్కేల్స్. అన్ని పెన్స్ కూడా స్కేల్స్ అంటున్నారు. సో పెన్స్ తీసుకున్నాం. స్కేల్స్. ఆల్ ద పెన్స్ ఆర్ స్కేల్స్. క్లియర్. ఆల్ ద స్కేల్స్ ఆర్ క్యాలెండర్స్. సో అన్ని స్కేల్స్ కూడా క్యాలెండర్స్ అంట. సో అప్పుడు మనం డయాగ్రామ్ అనేది ఈ విధంగా తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు చూడండి కంక్లూజన్స్. ఆల్ ద క్యాలెండర్స్ ఆర్ స్కేల్స్. సో సమ్ ద క్యాలెండర్స్ ఆర్ స్కేల్స్ అనేది ఓకే. బట్ ఆల్ ద క్యాలెండర్స్ ఆర్ స్కేల్స్ అనేది నాట్ ఓకే. ఓకే. ఆల్ ద పెన్స్ ఆర్ క్యాలెండర్స్. సో ఇక్కడ పెన్స్ అనేవి స్కేల్స్ అవుతున్నాయి, స్కేల్స్ అనేవి క్యాలెండర్స్ అవుతున్నాయి కాబట్టి పెన్స్ అనేవి మనకి క్యాలెండర్స్ అవుతాయి. ఆల్ ద పెన్స్ ఆర్ క్యాలెండర్స్. ఎందుకంటే క్యాలెండర్స్ లోపలే కదా పెన్స్ ఉంది కాబట్టి ఇది ఫాలోస్. ఆల్ ద స్కేల్స్ ఆర్ పెన్స్. సో ఇక్కడ సమ్ స్కేల్స్ మాత్రమే పెన్స్. ఆల్ ద స్కేల్స్ ఆర్ పెన్స్ కాదు. అండ్ సమ్ క్యాలెండర్స్ ఆర్ పెన్స్. సో ఇక్కడ సమ్ క్యాలెండర్ పెన్స్ అనేది ఓకే. సో ఇక్కడ 2 and 4 ఫాలో అవుతున్నాయి. ఓకేనా. సో 2 and 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఓన్లీ 2 and 4 ఫాలోస్. ఓకే. క్లియరా. అండ్ నెక్స్ట్ వన్. సమ్ టేబుల్స్ ఆర్ టవర్స్. కొన్ని టేబుల్స్ మాత్రమే టవర్స్ అంట. సో ఇక్కడ టేబుల్ తీసుకున్నాం. సమ్ టేబుల్స్ ఆర్ టవర్స్. సమ్ టేబుల్స్ ఆర్ టవర్స్. సమ్ టవర్స్ ఆర్ ర్యాట్స్. సమ్ టవర్స్ మాత్రమే ర్యాట్స్ ఇక్కడ. ఓకే. సో ఈ రెండింటికి మనకి రిలేషన్ లేదు. సమ్ టేబుల్స్ ఆర్ ర్యాట్స్. సో ఇక్కడ టేబుల్కి ర్యాట్స్కి రిలేషన్ లేదు కదా. నో. సమ్ ర్యాట్స్ ఆర్ టేబుల్స్. అదే రివర్స్లో ఇచ్చారు. నో. ఆల్ ద ర్యాట్స్ ఆర్ టవర్స్. సమ్ ర్యాట్సే టవర్స్. ఇక్కడ ఆల్ ద ర్యాట్స్ కాదు. ఇది కూడా నో. ఆల్ ద టవర్స్ ఆర్ టేబుల్స్. సో అసలు మనకి స్టేట్మెంట్లో ఆల్ ద అనేది మెన్షన్ చేయలేదు, అన్ని సమ్ మెన్షన్ చేశారు కాబట్టి సో ఇది కూడా నో. అంటే నన్ ఆఫ్ ది 4. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో మనకి సిల్లోజిజం అంటే ఏం లేదు, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. సో ఇచ్చే స్టేట్మెంట్ నుండి మనం వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఆ వెన్ డయాగ్రామ్ నుండి ఏ కన్క్లూజన్స్ వస్తాయి, ఏవేవి రావు. ఓకేనా. సో దాన్ని బట్టి అంటే ఏ ఫాలో అవుతాయి, ఏవి ఫాలో అవ్వవు. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ లేదు అంటే సిల్లోజిజం. ఓకే. క్లియర్. థ్యాంక్ యూ.